హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాతకాలం నాటి హెల్దీ రెసిపీ అండి. రక్తహీనతతో బాధపడే వారికి త్వరగా రక్తం పట్టడానికి, బలహీనంగా ఉన్న వారిలో నీరసం పోగొట్టడానికి, ఎదిగే పిల్లలలో ఎముకలు గట్టిగా అవ్వడానికి ఎంతో బాగా పనిచేసే పాతకాలం నాటి రాగి చిమిలిని ఒకసారి ట్రై చేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రాగి చిమిలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో రాగి పిండిని తీసుకోవాలి. 1.5 కప్పు వేసుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాల్ట్‌నంతా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకొని రొట్టెలు చేసి కాలుస్తాం కనుక పిండి కలపడం కోసం చల్లనీళ్ళైనా వేడి నీళ్ళైనా ఏదైనా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ వాటర్‌నే తీసుకున్నాను. ఈ విధంగా పిండికి తగినట్టు వాటర్ వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్‌గా కలుపుకొని ఇందులో నుండి ఒక పిండి ముద్దను తీసుకొని ఒక తడి క్లాత్ తీసుకొని దీని మీద మనము రొట్టెలాగా చేసుకోవాలి. ఈ రొట్టెను మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా లోపల కాలేలాగా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా మనము పిండినంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న ఈ రొట్టెని మనము పెన్నం పైన వేసి కాల్చుకోవాలండి. ఇలా రొట్టెలు చేసే పెన్నంని తీసుకొని దీనిపైన వేసుకోవాలి. ఇలా రొట్టెను వేసిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు వైపులా రొట్టెను మనం కాల్చుకోవాలి. స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ రొట్టెను కాల్చుకోవాలి. లోపల వరకు ఉడికేలాగా ఇలా చల్లాకితో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల రొట్టె అనేది లోపల వరకు బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా రొట్టెను అటు ఇటు తిప్పుతూ మొత్తం బాగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెను తీసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా రొట్టెలు చేసుకొని మనము ఇలా పక్కన పెట్టుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు వేరుశనగ గుండ్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో మెదుపుకొని ఇలా పొట్టునంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత జాలిగరిటెతో పొట్టు రాకుండా ఇలా జల్లించుకోవాలి. చూసారుగా ఎక్కడ పొట్టు లేకుండా చాలా ఈజీగా పొట్టంతా సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని చల్లారిన వేరుశనగ గుండ్లను వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ కూడా వేసేసుకొని దీనిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలా దీనిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి ముందుగా కాల్చుకున్న రొట్టెలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న తర్వాత దీనిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారుగా ఇలా మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది. ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పిండినంతా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తీపి కోసం అదే మిక్సింగ్ జార్లో నేను 1/2 కప్పు వరకు బెల్లం తురిమి వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు తినే తీపిని బట్టి బెల్లం తీసుకోవచ్చు. ఈ బెల్లం పొడి పొడిగా గ్రైండ్ అవ్వడం కోసం ముందుగా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని కొద్దిగా ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. బెల్లంలో ఉన్న తేమకి ఇది చక్కగా బైండ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు ఇందులో తీపి కలపకుండా
ఏదైనా చట్నీ లేకపోతే గ్రేవీ కర్రీలతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బయటైతే 2 డేస్, ఫ్రిడ్జ్‌లో అయితే 10 డేస్ వరకు దీనిని మనం స్టోర్ చేసుకోవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లలతోనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ మంచి రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.